హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ సాటర్డే అయితే మేము దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచి గాన్గాపూర్ బయలుదేరామండి. మేము అరౌండ్ 3 PM ఆ టైంకి బయలుదేరామన్నమాట హైదరాబాద్ నుంచి. మేము వెళ్ళిన టైంకి అయితే క్లైమేట్ బాగానే ఉంది, కానీ కర్ణాటకకి ఎంటర్ అయ్యాక మాకైతే క్లౌడ్స్ వచ్చాయండి. అలాగే కొన్ని ఏరియాలోనైతే వర్షం కూడా పడిందండి. ఆ క్లైమేటు ప్లస్ ఆ నేచర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. నేచర్ లవర్స్కి అయితే నిజంగా నచ్చుతుందండి. అసలు ఎంత బాగుందో ఆ రోజు జర్నీ అయితే. మా పిల్లలు అలాగే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి జర్నీని అయితే. కానీ మాకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగలేదండి. వర్షం అయితే ఎక్కడ పెద్దగా రాలేదు. చూడండి, ఎటు చూసినా పచ్చని చెట్లు, అలాగే కొండలు. ఇది కొద్దిగా సమ్మర్ కాబట్టి ఇలా ఉందనుకుంటా. ఇంకా రెయినీ సీజన్లో అయితే చాలా బాగుంటుంది అనుకుంటా అండి ఈ ఏరియాలో అయితే. మేమైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడం అయితే. మేమైతే మళ్ళీ రెయినీ సీజన్లో ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాము. నేచర్ అయితే చాలా బాగుందండి. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట రెయినీ సీజన్లో వెళ్దామని. అయితే మేము కాలాబుర్గికి ఇంకా 35 మినిట్స్ 40 మినిట్స్లో ఇంకా రీచ్ అవుతామనగా ఒక హిల్ పాయింట్ అయితే మాకు బాగా నచ్చిందండి. అక్కడ ఆగైతే మా పిల్లలకి అలాగే మాకైతే కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నామండి. ఇక్కడ చూడండి అసలు సన్ ఎంత బాగుందో. నేచర్ లవర్స్కి అయితే ఈ జర్నీ ఖచ్చితంగా నచ్చుతుందండి. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా రెయినీ సీజన్లో ప్లాన్ చేసుకోండి. కార్లో జర్నీ చేసే వాళ్ళైతే చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ మై షో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.